హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఉదయకాల ప్రార్థన. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, జీవాధిపతివైన దేవా, నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా, మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతి స్తోత్రాలు నాయన. గడిచిన రాత్రంతా మమ్మల్ని అయా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఏ కీడు మా దగ్గరికి రానియకుండా ఉంచినందుకు నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా అయ్యా యేసయ్య, మరి మమ్మల్ని ఎంతోగానో ప్రేమించి మాకు ఇచ్చిన ఈ నూతనమైన దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. రాజులకు రాజు అయిన దేవుడవి అయా, పరిశుద్ధ స్థలములలో నివసించేవాడవి నీవే నాయన ప్రభువా. అయా యేసయ్య, నీకే స్తుతి స్తోత్రాలు. అయా సమాధానకర్త అయిన దేవుడు నీవే. అయా యెహోవా నిస్సి అయిన దేవుడవి నీవే కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. దేవ, మీరే కృప చూపిస్తూ వస్తున్నందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, అయ్యా మరి ఎందరైతే నాయన మరి తండ్రి బాధపడుతూ ఉన్నారు, అయా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు నాయన, వారిని మీరే జ్ఞాపకం చేసుకొని తగిన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే ప్రియులు అయా మరి తమ్ముళ్ళు చెల్లెళ్ళు అయా కాలేజీకి వెళ్ళి అయా మరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, వారిని మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవానికే వందనాలు, దేవానికే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్క అయా మేలుకై నిన్ను స్థుతిస్తున్నాను తండ్రి. దేవా, నువ్వు అయా మా స్థితిగతుల్ని మార్చే దేవుడు, మా పరిస్థితుల్ని మార్చే దేవుడు, ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చే సమర్థుడు నీవే గనుక తండ్రి నిన్ను స్థుతిస్తున్నాను తండ్రి. దేవా అయా ఈ లోకంలో మమ్మల్ని ఎవరు విడిచినప్పటికీ కానీ తండ్రి, నీవు కానీ మమ్మల్ని విడవక ఎడబాయక మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చినందుకు నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి. దేవా, మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా పట్ల ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు నాయన తండ్రి. అందును బట్టి నీకు స్తుతి స్తోత్రాలు నాయన. అయా దేవా, మా అవిధేతల్ని క్షమించి అయా మేము నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళడం ఇష్టం లేక నాయన తండ్రి, మమ్మల్ని రక్షించుకొని నీ యొద్ద నుంచుకున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. దేవానికి వందనాలు. కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళ సమస్యలు మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. దేవానికి వందనాలు ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, మరి ప్రతి మేలుకై అయా మరి ప్రతి కీడు వెనక ప్రతి ఒక్క మేలు ఉంటుందని చెప్పేసి అయ్యా మరి మీరు అనేకమైన మార్లు మాతో చెప్పిన మాట నాయన. దేవా, మా హృదయములను కలవరపడనీయకుడి అని నువ్వు చెప్పిన మాట నాయన తండ్రి. నీ వాక్యం సెలవిస్తోంది నాయన తండ్రి. దేవా నిజమే నాయన, మేము ఒకప్పుడు అయా నువ్వు ఎంతోగానో హృదయాలు అయా పైకి ఎలా ఉన్నా కానీ కలవరపడుతూ ఉన్నావు తండ్రి. దేవా, అట్లా ఉండనీయకుడని వాక్యం సెలవిస్తూ మమ్మల్ని ఆదరిస్తూ వచ్చావు నాయన. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి మేలుకై ప్రభా నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అంతేకాదు కానీ నాయన అయా స్కూల్కి వెళ్ళే బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకునండి తండ్రి. దేవా, ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, చదువుకునే వారికి ఆయన మంచి తగిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తుంది దేవా. అయా చదువులో వెనకబడుతూ తండ్రి, దేవా అయా చదువులో వెనకబడి అయా మరి ఇంట్రెస్ట్ లేక మరి అయా అత్యాసక్తితో తండ్రి దేవా చదువుకోవడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా అయా మరి అంతేకాక ఈ యవనస్తులు తండ్రి మరి నీ సన్నిధిలో ఎదగడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్క విషయంలో మీరే తోడుగా ఉండండి దేవా. మరి ఈ దినం అయా ప్రారంభంలో తండ్రి అయా మరి నీతో మాట్లాడడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మరొకసారి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. దేవా, నీవు లేనిదే మేము ఏ పాటి వారము నాయన. దేవా, ప్రతి మేలుకై నిన్ను స్తుతిస్తున్నాం అయ్యా. మరి అంతేకాదు కానీ నాయన ప్రభా, మమ్మల్ని అయా మరి ఎవరు లేనప్పటికీ ఎవరు ఆదరించినప్పటికీ తల్లిలా తండ్రిలా మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని పోషిస్తూ వచ్చావు నాయన. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఎందరైతే ప్రియులు అప్పుల్లో బాధపడుతూ ఉన్నారు నాయన, వారందరినీ మీరే అయా మరి ఆదరించి వాళ్ళ అప్పులు తీర్చడానికి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ఎవరైతే తండ్రి అయా యేసయ్య ఇంకా ఏమైతే అక్కర అవసరతలతో ఇబ్బంది పడుతున్నారో వారి అక్కర అవసరతల్ని తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి అన్నీ తీర్చువాడు, అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడవి నీవే కనుక నాయన
తండ్రి మీరే కృప చూపించి సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపించండి అయ్యా. గొప్ప దేవుడివి అయా. అంట్లాగా తండ్రి విగ్రహాన్ని కాదు కానీ ప్రభా నువ్వు గొప్ప సామర్థ్యుడివి అయా. అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడివి తండ్రి. అంతేకాదు కానీ నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డల్ని ఎన్నడూ కూడా నాయన అయా ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కానే కాదు ప్రభు తండ్రి. దేవా మేమైనా ఒకరోజు వదిలిపెట్టే వారేముగా ఉన్నాము కానీ నువ్వు మాపై ఎన్నడూ కూడా మమ్మల్ని వదిలిపెట్టకుండా నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చావు నాయన. తండ్రి దేవా మీరే తోడుగా ఉండి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కీడుకై అయా మేలుగా మార్చే దేవుడవు నీవే నాయన అయా. ప్రభా అయ్యా నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మరి నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని నాకు చూపించువాడా. నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాకు నమ్మిక పుట్టనప్పుడు నాయన నమ్మకం విశ్వాసం పుట్టించినందుకు నీకు స్తుతి స్తోత్రాలు నాయన. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించిన దేవుడివి నీవే నాయన. నన్ను నడిపించువాడా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మమ్మల్ని అనేకమైన మార్లు హెచ్చరిస్తూ వచ్చావు నాయన. అయా శాంతికరమైన అయా జలముల యొద్ద నన్ను కూడా నడిపించాలని ఆశపడుతూ వచ్చావు నాయన తండ్రి. దేవా నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా ఇంకా ఏమైతే మాలో లోటుపాట్లు ఉన్నాయో వాటన్నిటిని క్షమించండి 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 తండ్రి. దేవా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. చెదిరిపోతున్న సంఘాలను మీరే జ్ఞాపకం చేసుకొనండి తండ్రి. దేవా అంతేకాదు నాయన సువార్త అయ్యా మరి అందని వారికి సువార్త అందడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. అంతేకాదు కానీ ప్రభువా అయ్యా ఏసే అనేకమైన చోట్ల నీ సువార్త చెబుతూ ఉండగా సాతాను ఎంతోగాను ప్రబలిస్తున్నాడు నాయన. అయా వాడి క్రియలన్నిటిని లయపరచండి బంధించండి తండ్రి. అయ్యా వాడెక్కడ పని చేయకుండా ఉండడానికి కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీరే తోడుగా ఉండి కృప చూపించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఇంకా ఏమైతే కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలంతో బాధపడుతూ ఉన్నారో మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. గర్భం లేక బాధపడుతున్న వారిని అయా గర్భఫలం ఇచ్చిన వారికి అయా మరి సుఖ ప్రసవాలు దయచేయండి తండ్రి. దేవా మీరే తోడుగుండి కృప చూపుతూ రమ్మని అయా మరి డెలివరీ అయిన బిడ్డల్ని కూడా తండ్రి మీరు తగిన బలమంతా సమకూర్చండి అయా. మరి కోల్పోయిన బలమంతటిని సమకూర్చమని ప్రార్థిస్తున్నాం అయా. మరి పుట్టిన బిడ్డల్ని మీరే జ్ఞాపకం చేసుకొని వారికి తగిన ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా ఏ అంశాలు అయితే మేము మర్చిపోయాం వాటన్నిటిని మరి జ్ఞాపకం చేసుకొని తగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయా. ప్రతి ఒక్క మేలు చేయవాడువే కానీ కీడు చేయి దేవుడు కానే కాదు ప్రభువా. దేవా నువ్వు గొప్ప దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే దేవుడు అని మేము విశ్వసిస్తూ అయా మరి ఉదయకాలాన నిన్ను స్తుతించి ఆరాధించడానికి మళ్ళీ మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ నా స్తుతి ఆరాధన స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఫ్రెండ్స్. మీకు మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీ ప్రార్థనల కొరకై ప్రార్థిస్తాను. అంతేకాదు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకి మరింత యూజ్ అవుతుంది. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.